చక్కగా ఈ కుబేర ముద్ర అంటారండి. కుబేర ముద్రలో కొంచెం సేపు కూర్చోండి, ఓకేనా. కొంచెం సేపు అట్లీస్ట్ డైలీ కూడా ఒక నార్త్ డైరెక్షన్లో కుబేర స్థానం కాబట్టి నార్త్ డైరెక్షన్లో కూర్చొని విజువలైజ్ చేసుకోండి. మీకు ఏం కావాలనుకుంటున్నారో, ప్రాపర్టీ కావచ్చు, లేకపోతే హౌస్ కావచ్చు, విజువలైజ్ చేసుకోండి. అట్లానే ఒక మంచి జాబ్ అయినా ఏదైనా సరే ఈ ముద్ర ఏంటంటే మేనిఫెస్టేషన్ ముద్ర అంటారు. చక్కగా మేనిఫెస్ట్ చేసుకోండి, అంతా కూడా సంకల్పం చేసుకోండి. అట్లానే ఏం చేస్తారంటే డైలీ కూడా మనకి లెఫ్ట్ హ్యాండ్ మీద 1176 అనేటువంటి నెంబరు చక్కగా రాసుకోండి, ఓకేనా. సో 1176 ఇక్కడ ఈ ప్లేస్లో రాసుకోండి, ఓకేనా. సో ఈ ప్లేస్లో రాసుకుంటే మీకు ఆటోమేటిక్గా చక్కగా ఏదైతే అనుకుంటారో అది 100%. 1176 అన్నది ఏంటంటే డివైన్ ఎనర్జీ నెంబర్ అన్నమాట. చక్కగా యూనివర్స్ నుంచి మనకి అబ్జార్ప్షన్, మనం ఏదైతే సంకల్పించుకుంటూ మేనిఫెస్ట్ అవ్వడానికి అద్భుతమైనటువంటి నెంబర్. సో 1176 అన్నది మనకి లెఫ్ట్ బాడీ పార్ట్ ఏంటంటే మనకి లెఫ్ట్ హ్యాండ్ మీద కానీ ఎక్కడైనా రాసుకో లెఫ్ట్ బాడీ పార్ట్ మీద. అది ఏం జరుగుతుందంటే రిసీవ్ చేసుకోండి. లెఫ్ట్ అంతా కూడా మన రిసీవింగ్ అన్నమాట, ఓకేనా. రైట్ వచ్చేసి గివింగ్, లెఫ్ట్ ఏంటంటే రిసీవింగ్ అనమాట. సో ఈ ప్లేస్లో కనుక రాసుకుంటే మనం ఏదైతే అనుకుంటాం అది 100% అవుతుంది అనమాట. సో ఈ విధంగా చక్కగా చేసుకోండి. అట్లానే ఎప్పుడు పాజిటివ్ ఎనర్జీని రిసీవ్ చేసుకోవడం. సో ఎక్కడికైనా టెంపుల్స్కి వెళ్తారు కదా, గుళ్ళు కాటికి వెళ్ళినప్పుడు కూడా చక్కగా డివైన్ ఎనర్జీస్కి అనుకోవాలి మనసులో. సో డివైన్ ఎనర్జీస్ నేను అబ్జార్బ్ చేసుకుంటాను. భగవంతుడి దగ్గర కూడా మనం ఏంటంటే చూసి మనసులో సంకల్పం చేసుకోవాలి. అక్కడికి వెళ్ళిన తర్వాత చక్కగా కూర్చొని ఆ దేవుణ్ణి చూడాలి, కంటితో చూస్తా చక్కగా ఆ డివైన్ ఎనర్జీస్ నాకు అబ్జర్వ్ అవుతున్నాయి. సో రాముడైతే రాముడు, కృష్ణుడైతే కృష్ణుడు, అమ్మవారి శక్తి అయితే అమ్మవారు, చక్కగా విజువలైజ్ చేసుకొని చక్కగా అమ్మవారి తాలూకు దివ్యమైనటువంటి బ్లెస్సింగ్స్ నాకు నేను రిసీవ్ చేసుకుంటున్నాను. ఐఎమ్ అబ్జార్బింగ్, రిసీవింగ్ ఎనర్జీస్ అని చెప్పి పాజిటివ్ ఎనర్జీ. అందుకని మనకి పాజిటివిటీని నింపుకోవడానికి మనకి ఇక్కడ ఏంటంటే ఈవెన్ ఏంటంటే మనకి మెడిటేషన్ చేసేటప్పుడు కూడా అప్పుడు కూడా చక్కగా ఈ విధంగా విజువలైజ్ చేసుకొని కనుక మనం చేసుకుంటే అద్భుతంగా మనం ఏదైనా సరే మేనిఫెస్ట్ చేసుకోగలుగుతాం. తర్వాత సేమ్ థింగ్ ఎలాగైతే పాజిటివ్ ఎనర్జీని మనం రిసీవ్ చేసుకుంటామో కొన్ని ప్లేసెస్కి వెళ్ళేటప్పుడు మనకు తెలియకుండా నెగిటివ్ ఎనర్జీని కూడా మనం అబ్జార్బ్ చేసుకుంటాం. అందుకే అప్పుడు ఏం చేయాలంటే నెగిటివ్ థాట్స్ అవ్వచ్చు, నెగిటివిటీ అవ్వచ్చు, ఏదైనా అవ్వచ్చు, మనం ఏ విధంగా ఫీల్ అవ్వాలంటే నెగిటివిటీ అంతటిని కూడా రిలీజ్ చేసుకుంటాను. ఐఎమ్ రిలీజింగ్ ఆల్ మై నెగిటివ్ ఎమోషన్స్, నెగిటివ్ థాట్స్, నెగిటివ్ ఫీలింగ్స్ అన్నీ కూడా నేను రిలీజ్ చేసుకున్నాను. రిలీజ్, డిలీట్, క్యాన్సల్, క్లియర్, కట్ చేసేసుకోండి. నెగిటివ్ థాట్స్ వచ్చాయంటే కట్ చేసుకోండి, నెగిటివ్ ఎనర్జీస్ ఉంటే కట్ చేసేసుకోండి. అంటే కొన్ని ప్లేసెస్లోకి వెళ్ళేటప్పుడు తెలియకుండా నెగిటివ్ ఎనర్జీ అబ్జర్వ్ అవుతుంది. సో వాటిని ఏం చేయాలంటే కట్, డిలీట్, రిలీజ్. ఈ విధంగా మనసులో అనుకోండి. ఆటోమేటిక్గా మీకు ఆ డివైన్ బ్లెస్సింగ్స్ వస్తాయి. నెగిటివిటీ అనేది మనకి అబ్జర్వ్ కాకుండా డే అంతా కూడా హ్యాపీగా ఉంటాం, హెల్తీగా ఉంటాం, ఎనర్జెటిక్గా ఉంటాం అన్నమాట. సో అట్లానే ఇక్కడ చాలా మటుకు ఏంటంటే ఎక్కడికైనా